అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళని నన్ను కూర్చోబెట్టి నేను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాను, వాళ్ళు తప్పు చేస్తే క్షమాపణ వద్దు, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ఆఖరిగా ఎవరికి టికెట్ వస్తే వాళ్ళే చేద్దాం, ఈ కార్యక్రమానికి నువ్వు కొంచెం ఊరుకో అయ్యా అని 3 సార్లు వెళ్ళాను. పాపం ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఈ కార్యక్రమాల్ని కూడా చేస్తుంటే అటు నుంచి కూడా కార్యక్రమం చేయటం, మనం 10,000 తెస్తే ఆయన 1000 మందిని తెచ్చి మన 10,000 మందిలో మద్యం దోర్చడం, నేనే తెచ్చానని చెప్తుండడం, ఇలాంటి ఎన్నో అవమానకరమైన కార్యక్రమాలు చేస్తుంటే అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి తెలియచేయటం జరిగింది. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. ఆఖరికి ఐవారిస్ ఇవి సర్వే వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ల నుంచి ఎవరైతే అనుకూలంగా వాళ్ళకు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అవి తీసుకొని వాటి ద్వారా చేయించిన మహానుభావులు మన పార్టీ వ్యక్తులని తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాలు ఈ పార్టీ కోసం ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. డబ్బులు లేనప్పుడు కూడా భూములు అమ్ముకొని పార్టీ కోసం ఖర్చు పెట్టాం. మా కోసం మేము ఖర్చు పెట్టుకోలేదు. మా 2 కొడుకులు ఇక్కడ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు సరిపోయినవి రావన్న ఉద్దేశంతో వాళ్ళ కోరిక మేరకు అమెరికా పంపించి వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోమన్నాం. మేము పార్టీ కోసమే ఖర్చు పెట్టాం. అవునా కాదా? ఇబ్బందులు పడ్డాం. అయినా ఏ రోజు నోరెప్పలేదు, ఏ రోజు కంట తడి పెట్టలేదు. మీ అందరినీ మా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాం. అదే మేము చేసిన తప్పు అయితే ఒకే ఒక తప్పు జరిగింది, నాకు వెన్నుపోటు జరిగిందని. అందుకే ఈ రోజు ఎంతమంది వచ్చినా నా బిడ్డల్లాంటి వాళ్ళని నేను సంబోధించలేకపోయానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే బిడ్డలాంటి వాళ్ళు అన్న వ్యక్తి నాకు ఈరోజు వెన్నుపోటు పడడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇన్ని కార్యక్రమాల్లో ఇన్ని చేసుకొని వెళ్తుంటే కనీసం 40 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి నువ్వు కూడా అవమానించినప్పుడు కూడా అవమానాన్ని మీకు నడిచిన వ్యక్తిని ఒక్కసారి మేము నీ పేరుని ఇవ్వలేకపోతున్నాం అని చెప్పటానికి పెద్ద టైం లేకపోయింది, ఈయన కూర్చోబెట్టడానికి టైం లేకపోయింది, ఆయనకి అప్పల సూర్యనారాయణ గారితో మాట్లాడడానికి టైం లేకపోయింది. ఈ అవమానాన్ని కూడా మౌనంగానే భరించాం. మాకు ఒక 20 రోజుల క్రితం శ్రీనివాస్ రెడ్డి అని ఒక వ్యక్తి వచ్చాడు. మీరెంత పెడతారు చెప్పండి అని మా దగ్గర కూర్చున్నాడు. మేము 5 పెడతాం, అంతకన్నా మేము ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా వెళ్ళలేము. మా స్థితి అంతే. ఈ రోజు కూడా మేము భూమి అమ్మితేనే అది పెట్టగలం అని చెప్పాం. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడ ఏ బేరం కుదుర్చుకున్నారో మాకు తెలీదు. ఈరోజు ఆఖరి వరకు ఉన్న నా పేరుని తీసి ఇంకొక పేరుని కూడా పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు రాజకీయంగా మీరు చెప్పారు, అప్పల సూర్యనారాయణ గారు మొట్టమొదట ఇండిపెండెంట్ గా వేసినప్పుడు ఆయనకి ఎవరు తెలీదు, ఏ చరిస్మా లేదే. మీ అందరి అభిమానానికి, మీ అందరి అభిమతానికి, మీ అందరి కోరిక మేరకు మీరు ఏది చేయమంటే అదే
మాట చెప్తున్నాను, మీరు అనుకున్నట్టు 2 మండలాలే కాదు, టౌన్ కూడా మనకుంది. టౌన్ మొత్తం మన ఓట్లలో సగానికి పైగా ఓట్లు టౌన్లోనే ఉన్నాయి. కాబట్టి ఒక 2 రోజులు నేను టౌన్లో తిరగాలి, నేను సొంతంగా తిరగాలి, నేను ఒక్కదాన్ని తిరుగుకోవాలి. తిరిగి టౌన్లోన వాళ్ళ అభిమతం కూడా తెలుసుకొని 2 రోజుల తర్వాత మీ నిర్ణయానికి మేము గుర్రుంచుతామని కూడా ఈ 2 రోజులు నేను టౌన్లో తిరుగుతాను. కాబట్టి మీరు కూడా ఎవరి మండలం వాళ్ళు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామం తాలూకా వాళ్ళ తాలూకా ఆలోచన తీసుకొని మీ అందరూ కూడా వస్తే మనం అందరం కూర్చొని కార్యక్రమాన్ని నిర్దేశించుకుందామని తెలియజేసుకుంటూ, నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో కానీ మీలాంటి కార్యకర్తలు, మీలాంటి అభిమానులు మాకు ఉండడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.